నమస్తే, నేను డాక్టర్ భరత్ జానపాటి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, కామిని హాస్పిటల్స్, ఎల్బీ నగర్. ఇప్పుడు వింటర్ సీజన్ స్టార్ట్ అయింది. ఈ వింటర్ సీజన్లో చాలామందికి ఆస్తమా, ఎలర్జీతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆస్తమాని మనం దమ్ము వ్యాధి, ఉబ్బసం అని కూడా అంటూ ఉంటాం. ఇందులో చాలామందికి దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరి తీసుకున్నప్పుడు పిల్లి కూతలు రావటం, ఛాతి పట్టేయటం, తెమడ రావటం ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఆస్తమా చాలామందికి చిన్న వయసులోనే స్టార్ట్ అవుతుంది, కానీ ఇది ఏ వయసులో అయినా చూడొచ్చు. ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఆస్తమా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఈ ఎలర్జీ మనకి ఇంట్లో ఉన్న డస్ట్కి కానీ, గోడలపైన చేరిన తేమ, దానిపైన పెరిగే ఫంగస్ వల్ల కానీ, ఇంట్లో ఎవరికైనా పెట్స్ లాంటివి ఉంటే అంటే పిల్లి కానీ కుక్క కానీ పెంచుకొని ఉంటే దాని నుంచి కానీ, లేకపోతే బయట ఉండే పాలెన్స్, సీజనల్ పాలెన్స్ నుంచి కానీ, వీటిలన్నిటి నుంచి ఎలర్జీ ఉంటుంది. ఆస్తమా ఉన్నప్పుడు దీనికి డయాగ్నోసిస్ కోసం మనం యూజువల్గా చెస్ట్ ఎక్స్రే, కంప్లీట్ బ్లడ్ కౌంట్స్, టోటల్ ఐజీఈ అండ్ లంగ్ ఫంక్షన్ టెస్ట్ అని చేస్తుంటాం. ఆస్తమా ఉన్న వాళ్ళకి వాడాల్సిన ట్రీట్మెంట్ ఇన్హేలర్స్. ఇన్హేలర్స్ ఆర్ వెరీ సేఫ్, ఈజీ టు యూజ్ అండ్ దీనివల్ల ఏ రకమైన వ్యసనం అలాంటిది ఏమీ ఉండదు. ఇన్హేలర్స్ డాక్టర్ చెప్పినట్టు రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటే ఆస్తమాని మంచి కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఇన్హేలర్స్ వాడుకున్నప్పటికీ కంట్రోల్లో లేకపోతే దాన్ని మనం సివియర్ ఆస్తమా అంటాం. ఈ సివియర్ ఆస్తమా ఉన్న పేషెంట్స్కి బయాలజికల్ థెరపీ ఆర్ టార్గెటెడ్ థెరపీ అండ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ సివియర్ ఆస్తమా ఉన్న వాళ్ళలో కూడా మంచి కంట్రోల్ సాధించవచ్చు. ఆస్తమాలో డాక్టర్ చెప్పిన ఈ సలహాలన్నీ పాటిస్తూ దాంతోపాటు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకవేళ స్మోకింగ్ చేసే అలవాటు ఉంటే స్మోకింగ్ పూర్తిగా మానేసుకోవాలి. పొల్యూషన్, బయట ఉన్న చలిగాలికి వీటికి దూరంగా ఉండాలి. వ్యాక్సిన్స్, ఫ్లూకి, నిమోనియాకి నిమోకోకల్ వ్యాక్సిన్స్ ఇవి రెగ్యులర్గా యాజ్ పర్ యువర్ డాక్టర్స్ అడ్వైస్ తీసుకుంటూ ఉండాలి. దాంతోపాటు మీరు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తుండటం, ఒక బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ డైట్ తీసుకుంటూ ఉంటే మీ ఆస్తమాని మంచి కంట్రోల్లో ఉంచుకుని మీరు ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరు. థ్యాంక్ యూ.